Hello guys, welcome back to my YouTube channel Chandana Sham. సో ఈరోజు ఈ వీడియోలో మీరు ఈద్ సెలబ్రేషన్స్ ఇన్ యూకే ఎస్పెషల్లీ షెఫిల్డ్ నార్త్ఫోర్డ్ పార్క్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాము ఈద్కి, కానీ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ నేను వీడియో పోస్ట్ చేయలేదు. కానీ ఈసారి ఇంకా మమ్మీ కూడా ఉంది కదా, సరే ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పి వ్లాగ్ తీయడం అయితే స్టార్ట్ చేశాను. సో యాక్చువల్లీ మేము వెళ్ళామేమో అనుకున్నాము, బికాజ్ ఆ రోజు మార్నింగ్ మొత్తం ఫుల్ వర్షం పడుతుండే. కానీ ఇంకా మళ్ళీ వెదర్ చెక్ చేస్తే 2 o'clock నుంచి వర్షం లేదు అంటే లైక్ వెదర్ రిపోర్ట్లో చూపిస్తే ఇంకా మళ్ళీ వెళ్ళాము. కానీ గాలి ఎక్కువ ఉండే, సో అందుకే నేను ఇయర్స్లో మీరు కాటన్ చూస్తారు, బట్ దట్స్ ఓకే. ఇలా మేమైతే ఇంకా వెళ్ళాము. సో మెయిన్ రీజన్ నానికి అంటే కొంచెం అవుటింగ్ లాగా అవుతుంది, చిన్న పిక్నిక్ లాగా అవుతుంది అని చెప్పి వెళ్ళాము. ఇలా మామూలుగా మేము రెగ్యులర్గా వెళ్ళే పార్కే ఒక పార్క్లో ఒక ఏరియాలో ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టింటారు అనమాట. ఫుడ్ స్టాల్స్, డ్రెస్సెస్, క్లాతింగ్కి రిలేటెడ్, ఇలా ఆ ఫెస్టివల్కి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ పెట్టింటారు. మెయిన్గా కిడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేసేది రైడ్స్, చాలా ఫన్నీ రైడ్స్ ఉంటాయన్నమాట. ఇంకా దాని తర్వాత మెహందీ, లైక్ ఇలా క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అన్నీ ఇంకా దొరుకుతాయి. లైక్ అంటే 2 days ఈ సెలబ్రేషన్స్ ఉండేది. సో సాటర్డే సండే పెడతారు ఇంకా అయితే. ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే, నాని ఎంత పెద్దగా అయినాడని ఈ వ్లాగ్లో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అండ్ మోర్ యూజువల్లీ లాస్ట్ ఇయర్ వరకు నానిని నేనే ఎత్తుకొని అన్ని రైడ్స్ ఆడిపించేదాన్ని. ఎందుకంటే నాని ఆ మూమెంట్స్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి నాని ఏ సౌండ్ వచ్చినా లైక్ ట్రిమ్మర్ సౌండ్కే నాని భయపడతాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు లాస్ట్ వ్లాగ్లో చూసింటే, సో ఏదైనా సౌండ్ వచ్చే టాయ్స్ కానీ ఏమన్నా ఉంటే నాని అస్సలు ఆడుకోడు. కానీ ఇప్పుడు నాని లైక్ తను ఒక్కడే రైడ్కి ఇలా వెళ్తడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాని చాలా పెద్దగా అయిపోయినాడు. అప్పుడే 2 years, నెక్స్ట్ మంత్ వస్తే నానికి 2 years అయిపోతుంది. సో ఇలా ఒక్కనే రైడ్కి వెళ్ళడం చూసి నాకు చాలా బాగా అనిపించింది. వేరే రైడ్స్కి నేను వెళ్ళాను, బట్ స్టిల్ ఈ రైడ్కి తను ఒక్కడే డేర్గా వెళ్ళడం చూసి నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కసారి కాదు 2 times వెళ్ళాడు. మాకు కూడా ఇంకా నాని ఎంజాయ్ చేసింది కదా అని సరే ఎన్నిసార్లు వెళ్ళినా రైడ్స్కి పంపించాలి అని అనుకున్నాను. సో 2 times అయితే నాని ఈ రైడ్ని ఎంజాయ్ చేశాడు.
ఇలా నానితో అయితే ఇంకా 2 రైడ్స్ అయితే ఎక్కాను. సో అంటే ఇంకా అవి సౌండ్ వచ్చే అంటే కొంచెం స్కేరీగా ఉండే. ఇంకా దాని తర్వాత నాని ఒక్కడే ఉరుకుతూనే ఉన్నాడు అనమాట. సో చూసారు కదా, నేను యాక్చువల్లీ ఈ డ్రెస్ లాస్ట్ టైం H&Mలో తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ బర్త్డేకి. అప్పుడు ఎంత లూజ్ కిందికి ఉండే, ఇప్పుడు చూడండి ఎంత హైట్ అయిపోయాడు. సో హైట్ డిఫరెన్స్ కూడా ఈ డ్రెస్లో తెలుస్తుంది. అండ్ ఇంకా ఈ రైడ్ ఫస్ట్ ఎక్కుతాను అని చెప్పి బాగా వెళ్ళాడా. ఇంకా దాని తర్వాత అది కొంచెం సౌండ్, మ్యూజిక్, లైటింగ్ అంతా వచ్చే లోపల ఫుల్ భయపడి గెట్ డౌన్ అని ఏడ్చడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఫుడ్ స్టాల్. సో లెఫ్ట్ సైడ్ అంతా కొన్ని అంటే లైక్ డ్రెస్సెస్, పర్ఫ్యూమ్స్ అవి. ఇంకా రైట్ సైడ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో సమోసాస్ అంటే లైక్ ఇండియన్ రిలేటెడ్ అన్ని ఫుడ్స్ ఉంటాయన్నమాట, బిర్యానీ అన్నీ. సో ఇక్కడ వీళ్ళవి కొంచెం డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి. నేను లైక్ ఆ స్వీట్స్ పేర్స్ కూడా నాకు అంత గుర్తులేవు. ఇంకా దాని తర్వాత మేము కొన్ని మెయిన్ ఫుడ్ కదా, ఐస్ క్రీమ్స్, పొటాటో ట్వీజర్ అని బాగా తినేసి వెళ్ళామన్నమాట ఇంటికి. ఇంకా మా డాడీ ఫోన్ చేశాడు. సో అన్నిటికనే మెయిన్ ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ వెతికేది నేను బబుల్ టీ. సో బబుల్ టీ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. దాంట్లో మిల్క్ టీ విత్ బబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నానికి ఆల్మోస్ట్ అదే చెప్పా కదా, మేము 2 o'clockకి వెళ్ళాము అని చెప్పి. ఇంకా అప్పటికి ఇంకా క్రాంకి ఇంకా హంగ్రీగా ఉంటాయి. సో నానికి ఫస్ట్ ఏమైనా తీసుకుందామని చెప్పి ఇంకా ఫుడ్ స్టాల్కి అయితే వచ్చి బాగా తినేసి కొంతసేపు అక్కడ కిడ్స్కి ఒక ఫన్ ఓపెన్ థియేటర్ లాగా పెట్టినారు. సో అలా కొంచెం ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ పానీపూరి తీసి ఆల్సో ఇంకా బట్ స్టిల్ పెట్టారు కానీ చాలా ఎక్స్పెన్సివ్. సో మేము సమోసా, కొంచెం స్వీట్, సో షామ్ తీసుకున్నాం. అది స్వీట్ నేమ్స్ అయితే నాకు నిజంగా గుర్తులేవు, బట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ స్టిల్ వి ఎంజాయ్. ఇంకా అలాగే స్వీట్ సమోసా తీసుకొని నేను మాత్రం నా బబుల్కి ఆల్ టైమ్ ఫేవరెట్ తీసుకొని అక్కడ కొంచెం సిట్టింగ్ ఏరియా లాగా చేశారు. సో బాగా కూర్చొని నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. Not loud enough. Sound. Who wants to see them perform again? Okay. You'll see them perform again. Just a reminder for those of you that want to take pictures
with 01 Hannah. Available to perform. సో అలా కాసేపు అలా ఓపెన్ థియేటర్ లాగా ఉండి ఎంజాయ్ చేసేసి కాసేపు చూసి ఇంకా దాని తర్వాత ఇంకా ఆబ్వియస్లీ నాని పార్క్ వెళ్తే ఊరుకుంటాడు, స్లైడ్ అంటాడు. అండ్ ఇంకొకటి చెప్పా కదా, నాని చాలా పెద్దగా అయిపోయాడు అని అనిపించడానికి ఇంకొక ఫీలింగ్ ఇదే. స్లైడ్ నా హెల్ప్ లేకుండా నాని ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో స్లైడ్ ఆడాలి అంటే నేను పక్కన ఉండాలి. ఎస్పెషల్లీ ఇంత చిన్న, ఇది చిన్న స్లైడ్ వెన్ కంపేర్ టు పెద్దది. నాని కోసం ఇంకా చిన్న స్లైడ్ ఉంది అక్కడ, అంటే నాని ఏజ్ కోసం అని. నాని ఒక్కడే ఆడుతున్నాడు స్లైడ్. ఎన్ని టైమ్స్ అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 times. వదలట్లేదు. నాని ఇంటికి వెళ్దాము అంటే వద్దు అంటాడు. నో మమ్మీ ఏమైనా ప్లే మోర్ అంటాడు. సో ఇలా ఛాన్స్ సేపు ఆడుకున్నాడు అనమాట. చూడండి వెళ్ళేసి కమ్మని లెట్స్ గో హోమ్ అంటే నో అలా ప్లే అంటాం. సో రారా అంటే ఎంతసేపటికి నో మమ్మీ అంటాడు. ఇంకా దాని తర్వాత వెళ్ళాము ఇంటికి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నానికి డెంటల్ చెకప్ ఎవ్రీ 6 months కోసం అని నానికి డెంటల్ చెకప్ చేపిస్తాము. యూజువల్లీ 1 year ముందు అయితే ఎవ్రీ 3 months చేపించేవాళ్ళము. అండ్ నానికి టీతింగ్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది, 1 year తర్వాత స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంపల్సరీ చెక్ చేపిస్తాము. నాని టీత్ కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా లేదా, క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా అని ఎవ్రీ కిడ్కి ఇట్స్ ఫర్ ష్యూర్ అనమాట. సో మేమైతే రిచ్వే డెంటల్ క్లినిక్ అనే హాస్పిటల్లో ఎవ్రీ 6 months చెకప్ చేపిస్తాము. సో ఇక్కడైతే నాని చూడండి ఎంత కామ్గా కూర్చొని ఉంటాడో. ఎందుకంత కామ్గా కూర్చున్నారంటే ఎప్పుడైనా సరే నానికి ఏదైనా హాస్పిటల్కి కానీ డెంటల్ క్లినిక్కి పిలుచుకెళ్లే ముందు, హెయిర్ కట్కి పిలుచుకెళ్లే ముందు వాడికి మెంటల్లీ ప్రిపేర్ చేస్తాము వీడియోస్ చూపించి. సో ఇక్కడికి ఇలాంటి ప్లేస్కి వెళ్తున్నాము సో దట్ యూ హ్యావ్ టు బీ కామ్ అండ్ బిహేవ్ లైక్ ఏ గుడ్ బాయ్ అని చెప్పి బిహేవ్ చేయాలని చెప్పి. సో నానికి డెంటల్ దగ్గర పోయేటప్పుడు వీడియోస్ చూపించాను అనమాట. సో ఇలా డెంటల్ క్లినిక్కి వెళ్తున్నాము అని, కానీ బిహేవ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ బిహేవ్ చేశాడు. కానీ ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల ఏడుపు స్టార్ట్ అనమాట. ఫుల్ వాళ్ళని టచ్ చేయడానికి కూడా వదలలేదు. సో ఇంకా ఎన్ని టీత్ ఫామ్ అయ్యాయి అవన్నీ మెన్షన్ చేసుకొని, సో ఏం క్యావిటీస్ లేవు, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్తే ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయాము. సో మమ్మీ, నేను హెయిర్ కట్కి వెళ్ళేటప్పుడు మమ్మీ అన్నాడు వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. ఇక్కడ డెంటల్ క్లినిక్లో అజ్జి అన్నాడు. మా మమ్మీ బయటికి వెళ్ళింది అనమాట ఇక్కడ. సో అందుకే నేను లోపల రికార్డ్ చేయలేదు. మా మమ్మీ ఏంటంటే రికార్డ్ చేసేది. అజ్జి అనే లోపల మమ్మీ బయటికి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత చెకప్ చేయించుకొని కిందికి వచ్చేటప్పుడు ఇలా కిడ్స్ కోసం అని స్టిక్కర్స్ పెట్టింటారు. సో దట్ దే ఫీల్ హ్యాపీ నెక్స్ట్ టైం చూస్తారు అని చెప్పి. సో ఇదైతే హాస్పిటల్ ఎలా ఉంటుంది. ఎంట్రన్స్ ఆల్రెడీ లాస్ట్ రోజులో కూడా చెప్పాను, హాస్పిటల్ని డీటెయిల్గా చూపించాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ మేము ఆజ్దా అనే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏమైందంటే ఆ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్స్ అవుతాయి సో దట్ వీ కెన్ క్రాస్ ద రోడ్ అని చెప్పి, ఇంకా ఆల్రెడీ గ్రీన్ ఉంది రా అని చెప్తే ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాము మేము అక్కడి నుంచి. సో అదొకటి నీట్గా రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అది అవ్వలేదు. సో ఇలా వ్లాగ్ చేయడం, క్యాప్చర్ చేయడం చాలా కొంచెం కష్టమైపోతుంది. ఇంకా నేర్చుకోవాలి ప్రాపర్గా, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నాని, యూజువల్లీ చెప్పా కదా లాస్ట్ వ్లాగ్లో, నానికి ఏమన్నా వద్దు అంటే తను వెనకలకి పెట్టేస్తాడు. ఒక్కొక్కసారి తను ప్రతిసారి వద్దు అంటే వాళ్ళకు కూడా ఏంటి మమ్మీ డాడీ అడిగిందంతా కొనివ్వరు అని చెప్పి. సో తనకి ఏమన్నా కావాలి అంటే హెల్తీ స్నాక్స్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి పిలుచుకెళ్ళి సో యూ క్యాన్ బై వాట్ ఎవర్ యూ వాంట్ అంటే తనకు కావాల్సిన తను తీసుకొని ఇంకా పెట్టుకుంటాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇది వద్దు చిన్నమ్మ యూ వాట్ ఇట్ అల్వా సో కీప్ ఇట్ బ్యాక్ అంటే వెంటనే రిటర్న్ పెట్టేస్తాడు. అండ్ దీనికంతా ఏం ఏడ్చాడు కానీ ఆ బాస్కెట్ని తనే తీసుకొని రావాలి అని ఏడుస్తాడు అనమాట. అదొక్క విషయానికి చూడండి ఇలా పెద్ద బిగ్ బాయ్ లెక్క. సో దట్స్ ఇట్ గైస్, ఇదే వ్లాగ్. సో నాని హెయిర్ కట్ అండ్ ఈద్ సెలబ్రేషన్ చూపించాలనుకున్నా, డెంటల్ చెకప్ అండ్ ఈద్ సెలబ్రేషన్ చూపించాలనుకున్నాను. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనాష. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ మేక్ ద వీడియోస్ ఫర్ యూ. బై బై.